దేవదేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం 11:45 అధ్యాయం 9-15 వరకు. మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యేసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభుగా నియమించను, నా ఎద్దుకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేన్ దేశమందు నివసించదు, అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగిన దేవతను నాకు సమీపంగా ఉండును. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చిన కనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినంతటికి పేదరికం రాకుండా అక్కడ నేను పోషించేదని అన్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే, అవి మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూసిన దేవతను నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండి అని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీన్ మేడ మీద పడి ఏడ్చాను. బెన్యామీన్ అతని మేడ మీద పడి ఏడ్చాను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడింది. ఇప్పుడు యేసేపు చెప్తున్నాడు తన అన్నగారులతో, ఇప్పుడు వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళి నా తండ్రిని తీసుకొచ్చేయండి. ఇక్కడ నాకు కలిగిన ఘనత అంతా మీరు చూశారు కదా కన్నులారా, నా మాటతో చెప్తాం కదా, మీరు కన్నులారా చూశారు కదా నాకు కలిగిన ఈ వైభవం, ఈ వెలుగు, ఈ గొప్ప ఆధిపత్యం, అధికారం, ఇక్కడ ఐగుప్తు దేశంలో నేనున్న విధానం మీరు కన్నులారా చూశారు కదా. ఇదంతా వెళ్ళి నా తండ్రికి చెప్పేసి నా తండ్రిని మీ మందలని అన్నిటిని తీసుకుని ఇక్కడికి వచ్చేయండి. ఏసేపు అక్కడ మనల్ని మన పిల్లల్ని మందలని అన్నిటిని పోషిస్తానన్నాడు. ఐగుప్తు దేశంలో గోషెన్ అని ఒక మంచి ప్రాంతం ఉందంట, ఆ ప్రాంతంలో మనల్ని పెడతాడంట. ఆ ప్రాంతంలో మనం ఉండొచ్చు. అక్కడ ఇంకా కరువు సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నాయి. 5 సంవత్సరాలు మనకి ఇబ్బంది లేకుండా, కరువు లేకుండా, కష్టం లేకుండా మనల్ని పోషిస్తానన్నాడు యేసేపు అని చెప్పి, మీరు చూసిందంతా నేను చెప్పిందంతా మీరు వెళ్ళి నా తండ్రికి చెప్పి వెంటనే మీరు మీ యావత్తుతో మీరు ఇక్కడికి వచ్చేయండి అని చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మేడ మీద పడి ఏడ్చాడు. బెన్యామీను యేసేపు మేడ మీద పడి ఏడ్చాడు. యేసేపు అన్నగారులని ముద్దు పెట్టుకుని వాళ్ళ మీద పడి ఏడ్చి తర్వాత వాళ్ళ అన్నగారులు యేసేపుతో మాట్లాడారు. ఆమె